ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. అది ఆకాశవర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంవత్సర ప్రారంభమునకును సంవత్సర అంతమునకును ఆయనే కారణభూతుడైనటువంటి దేవుడై ఉన్నారు. ఆయన లక్ష్య పెట్టేటటువంటి దేశం మీద తన కన్నులను ఆయన ఎల్లప్పుడూ దాని మీద ఉంచేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు లక్ష్య పెట్టేటటువంటి దేశముగా, దేవుడు లక్ష్య పెట్టేటటువంటి వ్యక్తిగా మన జీవిత దినాల్లో మనం ఉండటం, అది నిశ్చయముగా అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని కలుగు చేస్తుంది. అదేంటంటే దేవుని కన్నులు ఎల్లప్పుడూ అట్టి పరిస్థితుల మీద ఉంటాయి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరిని దేవుడు లక్ష్య పెడతాడు అని గనుక మనం పరిశీలన చేస్తే, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు శ్రద్ధ నిలిపేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనంటే, ఒకటి జాగ్రత్తగా దేవుని వెతకాలి, రెండవదిగా ఆయన బ్రతిమాలుకోవాలి, మూడవదిగా పవిత్రంగా ఉండాలి, నాలుగవది యథార్థంగా ఉండాలి. ఇట్టి లక్షణాలు ఏ వ్యక్తులైతే ఉంటాయో ఆ వ్యక్తిపై ప్రభువారు శ్రద్ధ నిలిపేటటువంటి దేవుడిగా ఉన్నారు. మన జీవిత దినాల్లో ప్రతి సంవత్సరమును ఆయనే మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నటువంటి మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత కాలములో సంవత్సరములు అనేవి దేవుడు మనకు అనుగ్రహించేవి. అయితే ఆయన అనుగ్రహించడం మాత్రమే కాదు కానీ, ఆయన తన కన్నులు మనకు సంవత్సరం అనుగ్రహించినటువంటి దేవుడు మనపై నిలిపి ఆయన అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నవారైనా దేవుడు మన యందు శ్రద్ధ నిలిపితే అనేక విషయాలలో మనం వర్ధిల్లేటటువంటి వారంగా ఉంటాం. అందుకుగాను మనం కలిగి ఉండవలసిన 4 లక్షణాలు మనం ఆశ కలిగి జీవించి నిశ్చయముగా ఈ దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. నీవే సంవత్సర ఆది నుండి అంతం వరకు మాపై నీ దృష్టి నిలిపేటటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నావు. మా ప్రియులు కలిగి ఉన్న ప్రతి అక్కర్లు, కొరతలు, అవసరతలన్నీ కూడా మీ సమృద్ధిలో తీర్చండి. ఈ నూతన సంవత్సరం మా ప్రియుల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందినటువంటి మా ప్రియుల ఎడల నూతన కార్యాలు జరిగించి మేలు చేయమని యేసు క్రీస్తునామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.